ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు కాదు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. మనం ఎన్నుకునేది ప్రధానమంత్రి ఎలా ఉండాలంటే నరేంద్ర మోడీని మాత్రమే చూపించగలుగుతాం. ఎందుకంటే నరేంద్ర మోడీ మన దేశాన్ని ప్రపంచ పుటలో ఏ రకంగా మొదటి స్థానంలో నిలిపిండో అలాంటి నరేంద్ర మోడీకి గోధుమ పిండిని లీటర్లలో కొలిచే రాహుల్ గాంధీ ఏ విధంగా పోటీ కాదు. అలాగే మన మోడీ అనేది ప్రపంచ పుటంలో ఏ రకంగా నంబర్ 1 స్థానంలో మన అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా మన దేశం నెంబర్ 1గా కొనసాగుతుంది. ఇంకా నంబర్ 1 అలాగే కొనసాగుతుందని ఈ ఎన్నికలు మోడీ ఎన్నికలు లోకల్ ఎన్నికలు కాదు. దేశ రక్షణ కోసం కానీ ఇంకా ఏ విధమైన దీనికోసమైనా దేశం బాగుపడాలంటే మోడీని గెలిపించుకోవాలి. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళను మన దేశాన్ని గెలిపించుకుంటే దేశంలో ప్రాధాన్యత అయితే ఏ రకంగా ఉంటుందో పాకిస్తాన్ లాంటి దేశంలాగా మారుతుందనే ఉద్దేశంతో మోడీని గెలిపించుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకనే బీజేపీ గల్లీ ఎక్కడ తిరిగినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ఓటేస్తామని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. అది మనకు చాలా మంచి అవకాశం. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా బాగా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్.